కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ పోలీస్ స్టేషన్ నందు సీఐ భార్గవరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరం చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మహేంద్ర వాహనంలో 30 బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తుండగా వారిని పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని సెబ్ సీఐ భార్గవరెడ్డి తెలిపారు. ఆ ఇద్దరు ముద్దాయిల్లో ఒకరు మంత్రాలయం మండలం పరమానదొడ్డి తాండాకు చెందిన రమేష్ నాయక్ అనే వ్యక్తి అని, రెండవ వ్యక్తి పెద్దకడబూరు మండలం నాగలాపురానికి చెందిన చాకలి గంగాధర్గా గుర్తించడం జరిగిందని, పట్టుబడిన 30 బాక్సుల మద్యం వాహన విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని అన్నారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము మాధవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేయుచుండగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మహీంద్రా జైలో అనేటటువంటి వాహనంలో 30 కర్ణాటక బాక్సుల మద్యం తరలించబడుతుంది అనే సమాచారం రావడం జరిగింది. సరిగ్గా ఆ వెహికల్ని మేము నోటీస్ చేసి దాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు దాంట్లో 30 బాక్సుల కర్ణాటక మద్యాన్ని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ముద్దాయిలలో ఒకరు వచ్చేసి మన మంత్రాలయం మండలం పరమానదొడ్డి తాండాకు చెందినటువంటి రమేష్ నాయక్ అనేటటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి మన బార్డర్లో ఉండేటటువంటి వ్యక్తి, పెద్దకడబూరు మండలం అవుతుంది అది. ఆ ఊరికి ఆ మండలంలో నాగలాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ చెందినటువంటి చాకలి గంగాధర్ అనేటటువంటి రెండవ వ్యక్తి డ్రైవర్గా ఉండినాడు. అతనికి సంబంధించిన వాహనంలోనే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం అమ్ముకోవడానికి తీసుకొని పోతూ ఉంటే మనం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది.